కృష్ణా జలాల విషయంలో చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు సజ్జల. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జరుగుతున్న నష్టంపై నెల్లూరులో రౌండ్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై మాజీ మంత్రి మండిపడ్డారు. రాయలసీమకు టీడీపీ హయాంలోనే న్యాయం జరిగిందన్నారు. వైసీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు సోమిరెడ్డి. తెలంగాణకు ఫేవరబుల్గా చంద్రబాబు నాయుడు అట్ ది కాస్ట్ ఆఫ్ ఏపీ ఇంట్రెస్ట్ దెబ్బతీసి తెలంగాణ ఎవరికి వ్యతిరేకత లేదు, మనకు రావాల్సినవి మనకు, మన సోదరులు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ ఇంట్రెస్ట్ తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు ఉదారంగా రేవంత్ రెడ్డికి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధంతో ఇద్దరు వ్యక్తుల మధ్య డీల్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి అక్కడికి ఇవ్వడానికి ఒప్పుకుంటే ఇంతకుముందు లోపాయికారిగా ఉన్నది ఓపెన్ డిస్కషన్లో కూడా అజెండాలో కూడా పార్ట్ అయ్యి నెల్లూరులో మీటింగ్ పెట్టారు. నెల్లూరు కంటా రాయలసీమ లిఫ్ట్ లేకపోతే నెల్లూరుకి నష్టమని. సోమశిల 78 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీలు, 146 టీఎంసీస్, 146 టీఎంసీల కెపాసిటీ ఉండే 2 రిజర్వాయర్లు ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి పాత 23 జిల్లాలైనా ఉందా? మీరు ఏ మోకం పెట్టుకొని నెల్లూరులో లిఫ్ట్ గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? మీరు ఇప్పటికైనా రాయలసీమ గురించి మాట్లాడటం ఆపేసి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకుంటారో, పార్టీ ఆఫీస్లో పెట్టుకుంటారో పెట్టుకొని అంతర్మదనం, వైసీపీ అంతర్మదన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆ లోపాలు ఏదన్నా మీరు ఏమేమి ఉన్నాయో, ఎన్ని పాపాలు చేశారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడబాకండి.